హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ అనమాట. ఇంద్రా మూవీ రిలీజ్ చేశారు 4K. అసలు మామూలు మూవీ కాదు భయ్య ఇది. అలాంటి ట్విస్ట్లు ఉన్న మూవీ, అలాంటి సాంగ్లు ఉన్న, అలాంటి డ్యాన్స్ స్టెప్లు ఉన్న మూవీ అనమాట. ఇప్పుడు దాకా రాలేదు అలాంటి మూవీ మన చిరంజీవి గారు తీశారు. ఆయన బర్త్డే స్పెషల్ అనమాట. ఈ మూవీ రిలీజ్ అయితే తీశారు. అయితే భయ్య చాలామందికి ఈ మూవీ సక్సెస్ ఇచ్చింది మాత్రమే తెలుసు, కానీ ఈ మూవీ వెనకాల ఉన్న స్టోరీ అనమాట చాలామందికి అయితే తెలియదు. కానీ ఇప్పుడైతే నేనైతే చెప్తున్నా. రైటర్ చిన్ని కృష్ణ గారు 6 నెలలు కష్టపడనమాట ఈ మూవీ స్టోరీ అయితే రాశారు. రాసిన తర్వాత ఈ మూవీ అనమాట డైరెక్టర్ వి గోపాల్, అలాగే ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి అయితే వివరించారు ఈ మూవీ స్టోరీ అనమాట చిన్ని కృష్ణ గారు. అయితే వీళ్ళు అన్నారంట ఈ మూవీ పక్కాగా ఫ్లాప్ అవుతుంది, చిరంజీవి గారి మీద అపాయింట్మెంట్ అయితే మీరు తీసుకున్నారు చిన్ని కృష్ణ గారు, కానీ మూవీ పక్కాగా ఫ్లాప్ అవుతుంది, దాని కారణంగా ఆయన చెప్పినా వేస్ట్ అని చెప్పారంట. అయితే రైటర్ చిన్ని కృష్ణ గారు అనమాట అలా బాధతో అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వెళ్ళిపోతూ ఉండగా రైటర్ గోపాలకృష్ణ గారు, ఎట్టాగో నువ్వు స్టోరీ రాసినావు, అలాగే చిరంజీవి గారి దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావు, కానీ ఈ మూవీ స్టోరీ అనమాట ఆయనకు ఒకసారి చెప్పు అని చెప్పారంట. దాంతో గోపాలకృష్ణ గారు ఆ విధంగా చెప్పడంతో చిన్ని కృష్ణ గారు అనమాట తప్పకుండా అనమాట ఆ చిరంజీవి గారికి అయితే ఈ మూవీ స్టోరీ చెప్పారంట. దాంతో అనమాట చిరంజీవి గారు 2 గంటల సేపు చెప్పిన ఈ మూవీ స్టోరీని వినమాట చాలా ఎంజాయ్ చేశారంట. దాని తర్వాత చిరంజీవి గారు గోపాల్ గారిని, అంటే వి గోపాల్ గారిని పిలిచారనమాట. ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి, అలాగే ఎగ్జిబ్యూటర్స్కి, అలాగే ప్రొడ్యూసర్స్కి చాలా మంచి లాభాలు ఇస్తుంది అని చెప్పారంట. అయితే ఈ పిల్లాడు మామూలుడు కాదు అని చెప్పారంట చిరంజీవి గారు. దాంతో ఈ మూవీ తీశారు. ఎవరు ఊహించిన రీతిలో అనమాట అప్పుడు భారీ కలెక్షన్లు వసూలు చేసింది ఈ మూవీ అనమాట, ఇంద్రా మూవీ. అలాంటి మూవీ అనమాట రైటర్ చిన్ని కృష్ణ గారు అయితే రాశారు. అయితే ఇది ఈ మూవీ వెనకాల ఉన్న స్టోరీ. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మూవీ భయ్య అసలు చెప్పాలంటే ఎవ్వరూ ఊహించలేని విధమైన మూవీ అనమాట. ఈ మూవీ రిలీజ్కి అనమాట ఇప్పుడు మన మహేష్ బాబు అని తీసిన మూవీ మురారి మూవీ కలెక్షన్ రిలీజ్లో ఈ మూవీ అయితే మించిపోతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్లలో ఆ గోల చూడండి. మరియు శివాజీ గారు, అలాగే మన చిరంజీవి గారు అక్కడ పెళ్లి దగ్గర ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది అక్కడ అనమాట. చాలామంది అయితే ఒక విధంగా అయితే ట్రోల్ చేశారు, మన అల్లు అర్జున్ అని ట్రోల్ చేశారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక రకమైన వాయిస్ అయితే అనిపించింది. ఆ వాయిస్ వినడానికి చాలా ఘోరంగా ఉంది. అదే కాకుండా భయ్య ఈ మూవీ మనకి ఎక్సలెంట్ సీన్స్ అయితే చూపిస్తాయి. దాంట్లో సినిమాలు అనమాట దాయిదమ్మ, అలాగే దాంట్లో మనకి ప్రకాష్ రాజ్ గారు అక్కడ వస్తారు వాళ్ళ కూతురిని కొట్టినప్పుడు. అక్కడ చూడాలి భయ్య, అసలు ఆ ట్విస్ట్ని చూస్తే మతిపోతుంది. మరియు ఆయన ఆస్తి రాసే సీను, వామో, ఇలాంటి ఎమోషన్స్ సినిమా మరియు ఇలాంటి ఫైట్స్ ఉన్న సినిమా. అలాగే రాయలసీమ గురించి చెప్పాలంటే వీళ్ళే, అసలు చిరంజీవి గారు తప్ప ఎవరైనా సరే నాకు తెలిసి. ఎందుకంటే ఆయన స్టెప్పులు, ఆయన డైలాగులు, ఆయన ఎంత కష్టపడి ఉంటారో ఆ స్థాయికి రావడానికి. అందుకని అనమాట ఆయన అంటే పెద్ద అభిమాని నేను. అదేవిధంగా ఆయన కష్టపడిన విధంగా అనమాట ఆయన పెద్ద స్థాయికి అయితే ఎదిగారు. అలాగే అందరు ఎదగాలని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఇంద్రా మూవీ అనమాట భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. నాకు తెలిసి అనమాట ఫస్ట్ డే భారీ టికెట్లు అయితే బుకింగ్ అయ్యాయంట. రిలీజ్గా ఈ విధంగా బుకింగ్ అయ్యాయంటే నాకు తెలిసి అనమాట కనీసం ఒక 10 కోట్లు అయితే సింపుల్గా వసూలు అవుతాయని నాకైతే అనిపిస్తుంది. మరియు ఈ మూవీ మీకు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.